నేనే రాజు నేనే మంత్రి అదే నిజమా? ఏది రేవంత్ రెడ్డి గారు నేనే రాజు నేనే మంత్రిని అనేది మాట నిజమేనా అని కొత్త పలుకు అనే ఒక అంశంతో రాధాకృష్ణ గారు రేవంత్ రెడ్డి గారిని పొగుడుతూ, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని పొగుడుతూ, కాంగ్రెస్లో ఆయన బలం ఎంత అనే ఒక అంశాన్ని ఎంచుకొని ఆ అంశం చుట్టూ విశ్లేషణ చేసే ప్రయత్నం చేసిండు. నేను పొట్టివాడిని అయితే అయి ఉండొచ్చు, కానీ గట్టివాడిని అని సీఎం రేవంత్ రెడ్డి ప్రతి ఎన్నికలో రుజువు చేసుకుంటున్నారు. ఇది మాట రేవంత్ రెడ్డి గారు అనలేదు, కాకపోతే ఆయన అన్నట్టు ఆయన నాయకత్వంతో రుజువు చేసుకుంటున్నాడు. నేను పొట్టివాడిని అయితే కావచ్చు కానీ ప్రతి ఎన్నికను గెలుస్తున్నా కదా అని రేవంత్ రెడ్డి గారు అంటున్నట్టు రాధాకృష్ణ గారు రాసుకొచ్చింది. ఎందుకంటే తెలంగాణ సమాజం చేత రేవంత్ రెడ్డి గారు గట్టివాడే అని నమ్మించాలని కంకణం కట్టుకున్నాడు. నిజానికి కూడా గట్టివాడే, ప్రతి ఎన్నికల్లో గెలుస్తున్నాడు. అది అధికారంలో ఉన్నాడు కాబట్టి గెలుస్తున్నాడు. 2028 ఎన్నికలు వస్తే కానీ రేవంత్ రెడ్డి గారు గట్టివాడా లేకపోతే ఒట్టివాడా అనేది తెలుస్తుంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు 3 ఏళ్ల తర్వాత జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కూడా ప్రతిఫలిస్తాయని భావించలేం. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇదే రిజల్ట్ని కొనసాగిస్తావా లేవా అనేది ఇప్పుడే భావించలేమనేది ఒక మంచి మాట చెప్పిండు. అయితే ఇదే సమయంలో ఈ ఫలితాలను తేలికగా తీసి పారేయకూడదు. అధికారంలో ఉండి కూడా 90 స్థానాలను గెలుచుకోకపోతే అదొక గెలుప అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేలికగా తీసి పారేసి ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ గెలుపునకు ప్రాధాన్యం ఉంది. 100కు 100% 90 సీట్లను కాంగ్రెస్ గెలవడంలో ఖచ్చితంగా ఒక ప్రత్యేకత అయితే ఉన్నది. ఎందుకంటే ఏ హామీలు కూడా నెరవేర్చలేదు రేవంత్ రెడ్డి గారు. సంక్షేమ పథకాలను ఎక్కడా నెరవేర్చలేదు, పూర్తి స్థాయిలో కావచ్చు, కనీసం సగం స్థాయిలో కూడా ఎక్కడ నెరవేర్చలేదు. పోనీ అరకొరగా ఏమన్నా ఇచ్చిందా అంటే అది లేదు. ఒక ఫ్రీ బస్సు తప్పించి ఇప్పటి వరకు 420 హామీలలో రేవంత్ రెడ్డి గారు మరొక్క పథకాన్ని ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయలేదు, ప్రజలకు ఇవ్వలేదు. అవి ఇవ్వకపోయినా ప్రతి ఎన్నికలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ గెలుస్తుందంటే ఏదో మ్యాజిక్ జరుగుతుందనేది మాత్రం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వంపై కొంతకాలంగా విరుచుకపడుతుంది. రేవంత్ సర్కార్ పనైపోయినట్టేనని ప్రచారం చేస్తుంది. ఈ ప్రచారానికి తోడు ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు దాటినందున మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. కాంగ్రెస్ విజయావకాశాలపై సందేహాలు నెలకొన్నాయి. అయితే రాజకీయ పండితుల అంచనాకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధించింది. ఇది ఆశ్చర్యం కలిగిస్తుంది. పొద్దున లేస్తే కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారి సీఎం కుర్చీ ఇక రేపు ఊసిపోతుంది అంటే ఎల్లుండి ఊసిపోతుంది. ఇక కాంగ్రెస్ పార్టీ మొత్తం 100 అడుగుల లోతులోకి తొక్కబడబోతుంది అంటే తొక్కబడబోతుంది. ఇక 2 ఏళ్ళు అయితే మళ్ళీ మనదే అధికారం అని కేటీఆర్ అన్నాడు. 2 ఏళ్ళు కూడా లేదు, ఇక 6 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది, మళ్ళీ కేసీఆర్ గారు ఫామ్ హౌస్లోకి వెళ్ళి వస్తారు, మళ్ళీ ప్రగతి భవన్లో కూర్చుంటారని ఓ బ్యాచ్ అంటది. ఇట్లా ప్రతిరోజు రేవంత్ రెడ్డి గారి మీద అయితే ఏదో ఒక వార్త, ఏదో ఒక ప్రాపగండ అయితే నడుస్తాను. ఇక కాంగ్రెస్ పరిస్థితి చూస్తే ఆ లోపల ఉన్న మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరి దారి వారిది, ఎవరి లొల్లి వారిది, ఎవరి కొట్లాట వారిది. కనీసాన్ని ప్రభుత్వాన్ని నడుపుడేమో కానీ పార్టీనైనా కనీసం కలిసికట్టుగా ఉన్నాము అని చెప్పుకోలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రతిపక్షం దుమ్మెత్తిపోస్తున్నప్పటికీ, అధికార పక్షంలో ఉన్న మంత్రుల మధ్య కొట్లాటలు ఉన్నప్పటికీ, ఎమ్మెల్యేల మధ్య సైక్యత లేనప్పటికీ, ఇన్ని విపరీత ప్రతికూలత పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ 90 సీట్లు గెలుచుకోవడం అనేది ఇది సామాన్యమైన విషయం అయితే కాదు. ఖచ్చితంగా డబ్బులు పనిచేస్తున్నాయా, లేదా ప్రజలు ఖచ్చితంగా ప్రతిపక్షం మీద ఇప్పటికీ కోపంగానే ఉన్నారా, మరి అభివృద్ధి లేకపోయినా, సంక్షేమ పథకాలు లేకపోయినా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్లేస్తున్నారు మెజార్టీ ప్రజలు అనేది ఒక ఆపరేషన్ అయితే జరగవలసిన అవసరం ఉన్నది. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ అనే తేడా లేకుండా దాదాపు అన్ని జిల్లాల్లోనూ మంచి ఫలితాలను సాధించేలా రేవంత్ రెడ్డి వ్యూహం రచన చేశారు.
సొంత జిల్లా పాలమూరులో బీఆర్ఎస్ బలంగా ఉన్నట్టు కనిపించేది. తాజా ఫలితాలతో అందులోనూ నిజం లేదని తేలిపోయింది. రేవంత్ రెడ్డి సొంత జిల్లా ఏదైతే పాత మహబూబ్ నగర్ ఉన్నదో ఖచ్చితంగా అక్కడ కాంగ్రెసే బలంగా ఉంటుంది. బీఆర్ఎస్కి అంత ఛాన్స్ ఉండదు. గతంలో కూడా అక్కడ కాంగ్రెసే అనేక స్థానాలు గెలిచినప్పటికీ కేసీఆర్ గారు పెట్టిన ఆశతోటి ప్రలాభాలతోటి కాంగ్రెస్ వాళ్ళు అందులో చేరింది. అంతే తప్పించి ఎప్పటికీ అది మహబూబ్ నగర్ కొంత కాంగ్రెస్కు అనుకూలంగా ఉండే జిల్లా అది. తెలంగాణలో నేనే రాజు నేనే మంత్రి అని రేవంత్ ప్రకటించిన రెండో రోజే వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు సీఎం మాటల్లో నిజం లేకపోలేదన్న అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. తనకంటే ఎంతోమంది సీనియర్లున్న కాంగ్రెస్ను ఏకతాటిపై నడిపించడంలో రేవంత్ కృతకృత్యులయ్యారు. 2029లో జరిగే ఎన్నికల తర్వాత కూడా తానే సీఎంగా ఉంటానని 10.5 ఏళ్ళు సీఎంగా పనిచేసి రికార్డు సృష్టిస్తానని రేవంత్ తాజాగా ప్రకటించారు. ఈ ప్రకటన కొంతమంది కాంగ్రెస్ నాయకులకు మింగుడు పడకపోవచ్చు కానీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో నిరసన వ్యక్తం చేయలేని అసహాయ స్థితి ఏర్పడింది. 100కు 100% రేవంత్ రెడ్డి గారి ఫేస్ తోటే కాంగ్రెస్ పార్టీ కొంత బలంగా ఉన్నట్టయితే కనిపిస్తుంది. ఇందులో ఏమాత్రం సందేహం అయితే లేదు. ఇక ఆయన నేనే మంత్రి నేనే రాజు అని కొంత పెద్దగా చెప్తే ఎక్కడోడు అక్కడ సైలెంట్ అయ్యి మన నాయకత్వం కిందనే పనిచేస్తారనే ఆలోచన వ్యూహం తనకు ఉండొచ్చు కానీ ఏ పార్టీలో అది ప్రాంతీయ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ. ఏ క్షణం ఏం జరుగుతుందో కూడా చెప్పలేము. రేవంత్ రెడ్డి గారు 23 గంటల పాటు నేనే ముఖ్యమంత్రిని అనుకొని ఉండొచ్చు కానీ 24వ గంటలో ఏం జరుగుతుందో కాంగ్రెస్లో ఎవరు ఏం చెప్పలేరు. కాబట్టి ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి గారికి వచ్చిన ప్రమాదం ఏం లేదు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు అనేది మాత్రం మనం చెప్పచ్చు.